సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. గత 5 ఏళ్ల కాలంలో జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు అన్నీ ఇన్ని కాదు. జగన్ హయాంలో అక్రమార్జన, ప్రభుత్వ ధన వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడంటే జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలను తోచి రాజాని జగన్ తన అస్మదీయులకు, అనుయాయులకు అప్పనంగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు. రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి పైసా విదల్చని జగన్ ప్రభుత్వం తన అనుయాయులకు మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అలా జగన్ హయాంలో అయాచితంగా కోట్ల రూపాయల మేర లబ్ధి పొందిన వారిలో, అనుచిత ప్రయోజనం పొందిన వారిలో స్వరూపానంద స్వామి కూడా ఉన్నారు. అవును, జగన్ హయాంలో ప్రజాధనంతో విలాస జీవితాలు గడిపిన వారిలో వైసీపీ నాయకులే కాదు, వారితో పరిచయం, కొద్దిపాటి స్నేహం ఉన్నవారు కూడా ఉన్నారు. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దులా తిన్నారన్నట్టు జనం సొమ్ముతో జల్సాలు చేసుకున్న వారిలో స్వరూపానంద స్వామి ఒకరు. జగన్ హయాంలో ఆయనకు సకల సౌకర్యాలు నడిచొచ్చేశాయి. జగన్ హయాంలో అర్హతలు కోల్పోయిన స్వరూపానంద స్వామికి వై కేటగిరీ సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది. పెందుర్తిలోని ఆయన పీఠం 4 గన్మెన్లతో పికెట్ ఏర్పాటు చేసింది. దీనిని పర్యవేక్షించడానికి అదనంగా ఒక ఎస్ఐను నియమించింది. ఇక ఒక ప్రోటోకాల్ కారును సైతం కేటాయించింది. స్వరూపానంద స్వామికి నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ ఏర్పాట్ల కారణంగా ప్రభుత్వానికి నెలకు 18 నుంచి 24 లక్షల ఖర్చు అయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు స్వరూపానంద స్వామికి భద్రతను తొలగించారనుకోండి, అది వేరే సంగతి. ఇక తన భద్రత నిబంధనతో స్వరూపానంద దురుసుగా ప్రవర్తించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వరూపానంద ఆగడాలు ఇంతటితో ఆగలేదు. ఆయన తిరుమల వెళ్లిన ప్రతిసారి ఘాట్ రోడ్డుపై తన వాహనాన్ని వేగంగా నడపాలని డ్రైవర్ను ఆదేశించేవారు. అలిపిరి నుంచి తిరుమలకు 15 నుంచి 20 నిమిషాలలో వెళ్లాలని ఒత్తిడి తెచ్చేవారట. నిబంధనల మేరకు అలిపిరి నుంచి తిరుమల వరకు ఏ వాహనమైనా సరే 45 నిమిషాల కంటే తక్కువ సమయంలో వెళ్లేందుకు వీలు లేదు. కానీ ముఖ్యమంత్రి జగన్కు గురువు అన్న ఒకే ఒక కారణంతో అధికారులు స్వరూపానంద ఆగడాలను చూసి చూడనట్టు వదిలేసేవారు. స్వరూపానంద అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.